నమస్తే. మిడిల్ క్లాస్ ఐడెంటిటీస్. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిటీస్ని వాళ్ళు వాల్యూస్ అనుకుంటారు. అవి నిజంగా వాల్యూస్ కాదవి. అవి జస్ట్ సర్వైవల్ కాంట్రాక్ట్స్ అంతే. నేను సర్వైవల్ కాంట్రాక్ట్స్ అని ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ మనం ఈ వాల్యూ అంటే ఏందో చూద్దాం లైఫ్లో. సో వాల్యూ అంటే మీ జీవితంలో మీరు కొన్ని విషయాల్ని పణంగా పెట్టి కూడా దాని మీద నిల్చొని దానికోసం నెగ్గేది వాల్యూ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు అబద్ధం ఆడే అవకాశం ఉన్నా కూడా మీరు నిజం చెప్తారు, మీరు హానెస్ట్గా ఉంటారు మీ జీవితంలో మీకోసం. అట్లీస్ట్ మీరు జీవితంలో భయం ఉన్నా కూడా మీరు కరేజియస్గా ఉంటారు, ఇది కూడా మీ జీవితం కోసం అట్లీస్ట్. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏముంటాయి తెలుసా? అరే లోకం నా గురించి ఏమనుకుంటుందరా, నాతో ఇవన్నీ సాధ్యం అయితే రాబాయ్. మీరు చెప్పండి, ఇట్లాంటివన్నీ వాల్యూస్ అంటారా వాటిని? 100% నో, రైట్? కానీ ఎందుకు మిడిల్ క్లాస్ వీటినే వాల్యూస్ అనుకుని బతికేస్తారు అంటే, వాళ్ళు ఒక్క స్టెప్ డిఫరెంట్గా తీసుకుంటే లైఫ్లో కొలాప్స్ అయిపోతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద మెడికల్ బిల్ వచ్చింది అనుకుందాం, మన టైం బాగాలేక ఒక పెద్ద మెడికల్ బిల్ వచ్చింది అనుకుందాం లైఫ్లో, వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోతుంది కంప్లీట్లీ. జనరేషన్స్ కొలాప్స్ అయిపోతాయి. ఒకవేళ మార్కెట్ బాగాలేక మన జాబ్ లాస్ అయింది అనుకోండి, మళ్ళీ కొలాప్స్, ఖతం, డన్. లేదు టైం బాగాలేక ఏమైనా సోషల్ మిస్టేక్ అయింది అనుకుందాం, సమాజంలో ఏమైనా మిస్టేక్ జరిగింది అనుకుందాం, ఇంకా వాళ్ళ భయానికి అంచనాలు ఉన్నాయి ఇంకా దానికి, కరెక్ట్? సో ఇవన్నీ, ఈ ఫియర్స్ అన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఒక్క స్టెప్ డేర్గా తీసుకొని ఈ జీవితం నుంచి నేర్చుకునే బదులు వాళ్ళు అట్లా ఉండిపోతారు అంతే. అప్పుడు మైండ్ ఏం చేస్తుంది అంటే, అరే నువ్వు జీవించడానికి ఇదంతా అవసరం లేదురా, మనం కొన్ని కాంట్రాక్ట్స్ సైన్ చేసుకుందాం. నువ్వు తినాలా, పడుకోవాలా, తిని పడుకోవడానికి కొన్ని ఫ్యాన్సీ పనులు చేయాలా, దాని జాబ్ అనాలా. అప్పుడు మైండ్ లైఫ్తో కొన్ని కాంట్రాక్ట్స్ సైన్ చేసుకుంటుంది. వాటిని సర్వైవల్ కాంట్రాక్ట్స్ అంటారు. దీనివల్ల మీరు ఎట్లా మారిపోతారు అంటే, మీకేమైనా టైం వచ్చినప్పుడు, ఏమైనా సాధించాలని టైం వచ్చినప్పుడు మాకు చేత కాదు అన్నారు మీరేమంటారు తెలుసా? నేను ప్రాక్టికల్ పర్సన్ అంటారు. మీరేమైనా పని చేయాలనుకున్నప్పుడు, వేరే వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేసినప్పుడు, మీ ఎదుగుదల కోసం చేసే పనిని కూడా వేరే వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేసినప్పుడు, అరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అంటే మీరేమంటారు తెలుసా? నేను మంచి డీసెంట్ హ్యూమన్ బీయింగ్ అంటారు మీరు. ఇట్లా మిమ్మల్ని మీరు తెలియకుండా, మీకు చాయిస్ లేకుండా చేస్తుంది ఈ సర్వైవల్ కాంట్రాక్ట్స్. సర్వైవల్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఇంకో చాయిస్ ఉండదు. మీరు వెళ్తున్నాము అంటే ఇట్లా వెళ్ళిపోవాలంతే. ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది కదా, అది ఎక్కేసినామంటే కథం, ఇంకా అది ఎక్కడ దాకా పోతుందో వెళ్ళిపోవాలంతే. ఒక స్పీడ్ పెంచాలన్నా, మీరు ఎదగాలన్నా ఎట్లాంటి అవకాశం ఇవ్వదు మీకు మైండ్ ఆ సర్వైవల్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకోవడానికి ఒక అన్కన్వెన్షనల్ పాత్ ఎంచుకోవాలనుకున్నాను అనుకోండి, కెరీర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, పేరెంట్స్ ఏమంటారు తెలుసా? అరే మేము నీ మంచి కోరుకుంటున్నామరా అంటారు. బట్ యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏం తెలుసా? నువ్వు ఫెయిల్ అయితే మాకు భయం అవుతుందిరా అని వాళ్ళ ఇంటెన్షన్. నేను చెప్దాం అనుకుంటున్న ఈ పేరెంట్స్ అందరికీ ఒక మాట, మీ లోపల నుంచి బయటకి ఎట్లాంటి లైఫ్ వస్తుందో మీరు ఎప్పుడు ఊహించుకోలేదు, రైట్? అట్లనే వాళ్ళని ఏ ఫ్రేమ్లోకి మీరు సెట్ చేయలేరు కూడా, చాయిస్ లేదు మీకు. వాళ్ళు ఏం అవ్వాలని సెట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఏ ఫ్రేమ్లోకి సెట్ చేసే చాయిస్ లేదు మీకు యాక్చువల్లీ. అండ్ నాలాంటి పిల్లలందరికీ మీకు చెప్తున్నా, సరే పేరెంట్స్ అందరికీ భయం ఉండి వాళ్ళ మనల్ని సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ బట్టి భయమే నేర్పించరు అనుకుంది. కానీ మనకు ఆకాశం కనిపించింది కదా, అప్పుడు మన రెక్కల్ని మనం పెంచుకోవచ్చు కదా, ఆ వింగ్స్ పెంచుకొని మనం ఆకాశాన్ని చేరుకోవచ్చు కదా. లిసన్, యూ హ్యావ్ సీన్ ద స్కై, యూ కెన్ గ్రో యువర్ వింగ్స్. మీరు ఆకాశాన్ని చూసిన తర్వాత మీ రెక్కల్ని పెంచుకోవడానికి ఎందుకు అవుతున్నారు? మీరు పెంచుకోండి, అక్కడ రీచ్ అవ్వండి. దాట్స్ ఇట్.